సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత అద్భుతమైన రేణుకా అంబ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఇది చాలా పురాతనమైన శాబరీ మంత్రం. ఈ మంత్రంతో అమ్మవారిని ఆవేశాన్ని తీసుకురావచ్చు, ఎదుటివారికి ఆవేశం తెప్పియచ్చు, తనకు తాను ఆవేశం తెప్పించుకొని ఆవేశం అమ్మవారికి చేసి తనలోకి రాణించుకొని ప్రశ్నలకు సమాధానం చెప్పే గొప్ప మంత్రం. ఎదుటివారిని అమ్మవారిని రానియొచ్చు. ఈ మంత్రంతో సమస్త గ్రహాలను కూడా కట్టుపరచవచ్చు. అద్భుతమైన శాబరీ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని మా ద్వారా మంత్రోపదేశం చేసుకునే వ్యక్తులకు ఈ మంత్రంతో పాటు యంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగా చేసుకుంటే అమ్మవారు శీఘ్ర ప్రసన్నురాలయ్యి కోరిన కోరికలు ఇవ్వడంతో పాటుగా సమస్తమైన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఎదుటివారిలో ఉన్న గ్రహపీడలను కూడా తొలగిస్తుంది. అన్ని విధాల ఈ అంబమంత్రం ఉపయోగించవచ్చు. కనుక సాధక ప్రియులారా, ఇది గమనించగలరని నా యొక్క మనవి. మంత్రం వచ్చేసి ఓం జగత్పరమేశ్వరి ఉద్దడ్డ భయంకరి దంటి దండనం డమరుకశూలి కంటిత మాత పిండికూర కొడుములు పిడతలో కళ్ళు ముంతలో సారాయి భుజించేడి మాత ఎడమ చేత జాయికోల కుడి చేత పచ్చల పల్లకి లలాటాన చంద్రిక బొట్టు పచ్చరాల కాయలో పసుపులాడేటి తల్లి ఓంకార హంసతే ఓం కాళీ శక్తి పరముఖం పరశూన్యం చేసిన వారికి రక్త కండల్ భుజించేడి మాత రారా శీఘ్రం రాకుంటే నీ తల్లి అడుగులగానా నీ మగడు జమదగ్నియానా నీ కొడుకు పరశురామనియానా రేణుకా పరమేశ్వరి ఆవేశ ఆకర్షణ ఓం ఫట్ స్వహ. ఈ మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉంది. రేణుకామాత మంత్రం. ఈ మంత్రాన్ని ఉచ్చరించడంతోనే రోమాంచాలు పులకరిస్తున్నాయి. ఇది అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని మీరు నా ద్వారా గురుపదేశం తీసుకొని చేసుకునే వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,000 తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 10,116 నేను ఉపదేశం చేసినందుకు. దీంతో పాటు యంత్రం కూడా వస్తుంది కాబట్టి యంత్రాన్ని మేము తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడానికి మీరు ఉపదేశం తీసుకునే వాళ్ళు మాత్రమే ముందుగానే మాకు ఫోన్పే డబ్బులు చేయవలసి వస్తుంది. ఎందుకంటే యంత్రాన్ని అప్పటికప్పుడు తయారు చేయడం కుదరదు కాబట్టి ముందుగానే ఎంతమంది అయితే ఈ మంత్రాన్ని స్వీకరించడానికి సంకల్పిస్తారో వాళ్లకు మేము ప్రత్యేకంగా తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మేము టైం ఇస్తాం. ఆ టైం ప్రకారంగా వచ్చి ఉపదేశం తీసుకొని ఆ యంత్రాన్ని తీసుకొని పోయి మీరు పూజించుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు కొలుపు చెప్పే వ్యక్తులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అమ్మవారి దండకం అనేది. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు జపం చేస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. రోజుకు 108 సార్లు చొప్పున 11 రోజులు జపం చేయాలి. ఉదయం ఈ మంత్రాన్ని ఉపయోగం చేసుకునే ముందు 11 సార్లు ఉచ్చరించి పసుపు బండారా ఎదుటివారికి పెడితే వాళ్ళలోకి ఆవేశం జరుగుతుంది. అమ్మవారు లేదా తను స్మరిస్తే తనలోకి వచ్చి ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఈ మంత్రం సిద్ధి పొందినప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. లేదా అమ్మవారి కరుణ తప్పకుండా లభిస్తుంది. సాంబ్రాణి ధూపం వేసి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే సిద్ధి పొందిన తర్వాత అమ్మవారి దర్శనం జరిగిన తర్వాత ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది వస్తుంది. తిరుగులేని వశీకరణ శక్తిని ప్రసాదిస్తుంది. అమ్మ వెంటనే ఉండి నడిపిస్తుంది. కాబట్టి సాధక ప్రియులు ఈ యొక్క నా మనవిని గ్రహించి మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఎవరైనా నాకు ఫోన్ చేయాలనుకుంటే చేయండి. కానీ వేరే విధంగా నా టైంని వేస్ట్ చేయొద్దని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.